నువ్వేమవుతావు మా పాపకి? మా అమ్మకి నేను అమ్మ అవుతాను సార్ నా బిడ్డకి. నువ్వునా? అత్త మామ అప్పకి. యా ఊరు? గొబ్బిలు కొట్టూరు. మీరేం పని చేస్తారు? మేము కొత్తిమీర వ్యాపారం చేస్తాం సార్. ఆ పాపది ఆ ఊరుమా? మా కూతురు ఆ ఊరే. అందరు ఒకే ఊరేనా? ఊరు. చేయగలుగుతాం సార్. మాకు న్యాయం కావాలి సార్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారమ్మా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారా? ఏం చెప్పినారు పోలీస్ స్టేషన్ లో? స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వలేదు ఇంకా మీరు? ఫస్ట్ అది కదా చెయ్యాలా మీరు? ఫస్ట్ పోలీస్ స్టేషన్ కదా పోవాలా? వాళ్ళకి 3 ఏళ్ళుగా నుంచి వడ్డీ కడుతున్నాం సార్. 3 ఏళ్ళుగా నుంచి మేము ఇంటికాడ లేని టైం చూసి మా భార్యని కొట్టి వాడు ఎట్లా లేనారు సార్. ఎవరు ఆ మనిషి పేరేమి? అంటే వడ్డీ వ్యాపారం. నాకు 10 మంది బలం ఉన్నారు. 10 మంది నేను రప్పిస్తాను. ఇంటి వరకు ఇంటి మీద దౌర్జన్యం చేస్తాను, దౌర్జన్యం చేస్తాను. అట్లనే దౌర్జన్యం చేసినాడు. అదేలాగా ఈ పొద్దు వచ్చి ఆ పాప పాయిపోయినాడు. ఇప్పుడు 3 ఏళ్ళు కడతానే ఉన్నా. సార్ ఎన్ని పర్సెంట్ తిరుగులొడ్డు అయినాడు సార్. 9%. తిరుగులొడితే కట్టి ఆయన ఏం వ్యాపారం చేసేదా? బ్యాంక్ లో పని చేస్తాడు సార్. బ్యాంక్ లో పని చేస్తాడు. యా బ్యాంక్ లో? బిజినెస్ ఎక్కువ సార్. కోటక్ మహేంద్ర మండీలో ఉండే బ్యాంక్ సార్. అదే కోటక్ మహేంద్ర. అక్కడ ఇంకా డబ్బులు తెచ్చేది ఊరు మీద సర్లేదు. ఆడోళ్ళని ఎట్లంటే అట్లా మాట్లాడేది. ఆడోళ్ళు పుట్టే చీర పట్టు లాగేది, జాకెట్లు పట్టుకునేది, తోసేది, ఇళ్ళ మీద రాళ్ళేసేది. వాళ్ళు తెలిసిన వాళ్ళంతా 10 మందిని రప్పించేది, ఇంటి మీద రాళ్ళు లేపించేది, దుర్దోజనం చేసేది, దౌర్జన్యం చేసేది. ఏం చేయాలి సార్? చిన్నప్పుడు ఇంకా మాకు అమ్మ నాయన ఎవరు లేరు. ఈ పిల్లల్ని పెట్టుకొని సాకుంటా అంటే వాడు వచ్చి ఒప్పుకట్లేదనేసి ఇంత గలాటుకు వచ్చి ఏం చేయన్నారు సార్. ఇప్పుడు ఏమైంది? చచ్చిపోయింది. మా భార్య ఊరు పోసుకొని చనిపోయింది సార్ అప్పు వలన. వాడు తను పడితే కాలు దెబ్బ తగిలింది సార్. పట్టినాడు. చూసేవాళ్ళు తిరుగుతా నవ్వుతారని ఆ పాప ఊరు పోసుకుని సార్. దౌర్జన్యం చేసినా సార్. 2 మంది ఇంటికాడ పోయి. 2 మంది సార్. సీనప్ప, సిసింద్ర, గాడిది లంజన్ అడిగి ఆయన రోడ్కి వచ్చినట్లు ఆడతాం సార్. మీరే న్యాయం చేస్తారు. చిన్న పిల్లలు సార్ మాకు సార్. వాళ్ళకి లేదు సార్ మాకు. 5 బిడ్డలు పెట్టుకుని